ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్. ఈరోజు నేను కోకోనట్ రైస్ అలాగే ఆలూ దహీ కర్రీ ఈ రెండు రెసిపీలు చేసి చూపించబోతున్నాను. ముందుగా కోకోనట్ రైస్ కోసం ఈ గ్లాసుడు 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, బాస్మతి రైసు. అవి 2 సార్లు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇంకా కొబ్బరి పాలు కోసం మీడియం సైజు 2 కొబ్బరికాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వాటరు ఈ ముక్కలు వేసి ఇలా పేస్ట్లా చేసి స్ట్రైనర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా గరిటతో ప్రెస్ చేస్తే పాలు అనేవి కిందికి దిగిపోతాయి. ఇలా చేసుకోవచ్చు. లేకపోతే ఒక పల్చని గుడ్డ తీసుకొని ఆ గుడ్డలో ఈ పేస్ట్ అనేది వేసి ఇలా కూడా పాలు తీసుకోవచ్చు. తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నాకు 2 కొబ్బరికాయలకి 3 గ్లాసులు మిల్క్ వచ్చిందండి. ఈ పిప్ అనేది పారేసేయాలి, ఇంక ఇది ఎందుకు పనికిరాదు. ఇందులో ఉన్న వాల్యుబుల్స్ అన్నీ పాలలో వచ్చేస్తాయి. ఇలాగ నేను ఉప్పు పసుపు వేసుకొని బంగాళదుంపలు ఒక 1/2 కేజీ బంగాళదుంపలు ఈ సైజు ముక్కలు తరుక్కొని ఉడకబెట్టి ఉంచుకున్నాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇలా బంగాళదుంప ముక్కలు ఫ్రై చేసుకున్నాను. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇవి ఒక టిష్యూ పేపర్ మీద తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసాం కనుక ఇవి ఫ్రై అవుతున్నప్పుడు సాల్ట్ వేయక్కర్లేదు. ఎందుకంటే కర్రీలో కూడా సాల్ట్ వేస్తాం కనుక వీటిలో ఇప్పుడు వేయక్కర్లేదు. ఇలా తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇదే పాన్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారా, మంచి కలర్ వచ్చాయి. ఈ కలర్ వచ్చిన దాకా వేయించుకుంటే సరిపోతుంది కర్రీకి. ఇంతకన్నా ఎక్కువ కలర్ అయితే ముక్కలు అనేవి గట్టిపడిపోతాయి. మళ్ళీ అదే పాన్లో పోపు అంతా వేసి బాగా ఫ్రై అయ్యాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, మజ్జిగ కట్ చేసుకొని. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేది త్వరగా వేగిపోతాయి కదండి. కొంచెం సాల్టే వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ముక్కల్లో సాల్ట్ ఉంది కనుక ఇందులో కొంచెం సాల్టే వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోవాలి, బాగా మగ్గిపోయి ఫ్రై అయిపోవాలి.
ఇప్పుడు ఇందులో జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేశాక తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసినప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోండి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. పెరుగు వేసి కొంచెం సేపు ఒక హాఫ్ మినిట్ కుక్ చేశాక ఆయిల్ సపరేట్ అయ్యాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అనేవి వేసేసుకోవచ్చు. ఈలోపు కొత్తిమీర తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న చెక్కలో తరుక్కొని పెట్టుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యాక ఇలా బంగాళదుంప ముక్కలు అనేవి వేసేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇవి కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. కొత్తిమీర వేసి మూత పెట్టేసేయడమేను. ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాక కొంచెంసేపు ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఇలా చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక హాఫ్ మినిట్ కుక్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమేను. ఇలా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇలా సర్వింగ్ బౌల్లో తీసిన తర్వాత దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసి మూత పెట్టి వదిలేసేయండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా ఆ కర్రీలోకి అనేది దిగుతుంది. ఈలోపు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆ ఆయిల్ హీట్ అయ్యేలోపు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోండి. ఆ పేస్ట్ ఈ హీట్ అయిన ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎటువంటి మసాలా దినుసులు కానీ వెజిటబుల్స్ కానీ వేయక్కర్లేదు. ఒకవేళ వేసినట్టయితే ఈ కోకోనట్ ఫ్లేవర్ అనే దాన్ని ఆ వెజిటబుల్స్, ఆ మసాలా సామాన్లు అనేవి డామినేట్ చేసేస్తాయి. కనుక ఈ ఫ్లేవర్ అనేది మనకు తెలియదు. అందుకని అసలు అవి ఏవి వేయక్కర్లేదు. ఇలా ప్లెయిన్గా చేసుకోండి. రైసు చాలా బాగుంటుంది. కోకోనట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, బాగుంటుంది. ఆ మసాలా సామాన్లు అన్నీ వేసుకుంటే మనకి బిర్యానీ స్మెల్లే వచ్చేస్తుంది. బిర్యానీ ఫ్లేవర్ అవే వచ్చేస్తాయి, కానీ ఈ ఫ్లేవర్ అనేది తెలీదు. కనుక ఇలా ప్లెయిన్గా చేసుకుంటే బాగుంటుంది. ఆ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ఇలా ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ స్మూత్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత ఇందులో పాలు వేసుకోవాలి. రైస్ అనేది ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోండి. తర్వాత మిల్క్ వేసేసుకోండి. నాకు 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు మిల్క్ వేసాను. 2 కొబ్బరికాయలకి కరెక్ట్గా చిక్కని పాలు 3 గ్లాసులే వచ్చాయండి నాకు. ఇంకా కావాలంటే తీసుకోవచ్చు, కానీ పాలు అనేవి అంత పల్చగా రంగు మారిపోతాయి. అందుకని ఈ కలరు వచ్చేదాకా తీసుకుంటే సరిపోతుంది. ఇలా మిల్క్ వేసిన తర్వాత సాల్ట్ ఒకసారి చూసుకొని మూత పెట్టేయండి.
3 గ్లాసులకి ఈ పిసరు పాలు మిగిలిపోయండి. కొంచెం పావు కన్నా ఇంకా తక్కువ, కొంచెం పాలు మిగిలిపోయి సరే అని వేసేసాను. ఒక్కసారి సాల్ట్ చూసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి 1 విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇలా మూత పెట్టేసి 1 విజిల్ వచ్చిందాకా కుక్ చేసుకోండి, సరిపోతుంది. విడివిడిగా ఈజీగా చక్కగా వచ్చేస్తుంది అన్నం. చూద్దాం ఎలా వచ్చిందో. 1 విజిల్కి నేను ఆపేసానండి. చూడండి, అన్నం ఇలా పొడి పొడిలాడుతూ ఈజీగా వచ్చేస్తుంది. చూసారా రైస్ ఎంత బాగా వచ్చిందో. 1 విజిల్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది సర్వింగ్ ప్లేట్లో వేసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం శ్రీ సాయిరామ్.